మహానాడు రెండో రోజు జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు ఏ విధంగా జరుగుతుంది మనతో మాట్లాడడానికి విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రస్తుతం ఉన్నారు. సార్, ఏ విధంగా జరుగుతుంది మహానాడు రెండో రోజు జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది? ఎలా జరుగుతుందో మీరు కూడా చూస్తున్నారు కదండి. మహానాడు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎన్టీ రామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా 102వ జయంతి సందర్భంగా ఈ మహానాడు గడపలో జరగటం, దాని విశేష రీతిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కదిలి రావటం, అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి మన దేశం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి నా దేశంతో సినిమాలు ఆపేసి తెలుగుదేశం పార్టీ పేరు మీద పార్టీ స్థాపించి జనాల్లో చిరస్మరణీయుడిగా ఎన్టీ రామారావు ఉన్నాడంటే కేవలం తెలుగుదేశం పార్టీ స్థాపించడం అని చెప్పక తప్పని పరిస్థితి. అదే మిగతా సినిమా స్టార్లాగానే రిటైర్ అయిపోయి ఉంటే ఎన్నాళ్ళు మరణం లేని జనంలాగా చిరస్మరణీయుడిగా జనం హృదయాల్లో ఎన్నాళ్ళు ఉండేవాళ్ళు కాదేమో. దానికి కారణం తెలుగుదేశం. పేదవాడికి పట్టడి అన్నం పట్టలేనప్పుడు ఈ రాజకీయం ఎందుకని కిలో బియ్యం ₹2 పథకాన్ని తీసుకొచ్చి అన్నం లగ్జరీగా ఉన్న రోజులు అన్ని ఒరన్నం తినలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో కొన్ని ప్రదేశాల్లో ఉన్న కాలంలో ₹2 పథకం పెడితే 43 సంవత్సరాల తర్వాత కూడా ఆ పథకాన్ని తీసే సాహసం ఇవాళకి ఏ ప్రజాప్రభుత్వం చేయలేదంటే దట్ ఈజ్ ఎన్టీఆర్. అవినీతి చేసేయడం ఒక మంత్రిని ₹10,000 లంచం తీసుకున్నాడని రామచంద్రరావు గారిని ఖైరతాబాద్ శాసనసభ్యుడు ఆ రోజు మంత్రిని బర్తరఫ్ చేసిన నాయకుడు ఎన్టీఆర్. 60 సంవత్సరాల వయసులో రాజకీయ పార్టీ స్థాపించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎన్టీఆర్. అలాంటి ఎన్టీ రామారావు గారు స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి ఇవాళ కూడా అందరి హృదయాల్లో చిరస్మరణిగా ఉన్నాడంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ పెట్టడం, తెలుగుదేశం పార్టీ ద్వారా పేద ప్రజలకి సర్వీస్ చేయడం, అలాగే 4 కుటుంబాలు ఆడే రాచక్రీడని బీసీ కుటీరాల ముందు కుప్పబోసి ఆ రోజున రాజకీయాన్ని ప్రజల ముంగిటి తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మహానాడు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మహానాడు శుభాకాంక్షలు. 6 సూత్రాలు తీసుకొచ్చారు లోకేష్ గారు. 6 సూత్రాల గురించి ఏం చెప్తారు ప్రధానంగా? రాబోయే కాలంలో భవిష్యత్ నేతగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నేతగా తెలుగుదేశం పార్టీని అప్గ్రేడ్ చేస్తాం. అలాగే టెక్నాలజీ బాగా పెరిగిన సమయంలో లోకేష్ బాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ఈ 6 శాసనాలతో తెలుగుదేశం పార్టీ మరింత కాలం మరిన్ని దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని సర్వీస్ చేయడానికి ఈ శాసనాలు ఉపయోగపడతాయి. నేను బలంగా రాయలసీమలో ఇదే స్థాయిలో అంటే గతంలో తిరుపతి మినహాయింపు ఇక్కడ సభ జరగలేదు. ఇప్పుడు ఇంత పెద్ద మహానాడు ఏర్పాటు చేశారు. ఏం చెప్తారు ప్రధానంగా? చాలామంది కడప అడ్డా అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది గతంలో. ఏం చెప్తారు? ఈ అడ్డాలు బొడ్డాలు అవన్నీ ఊరిని మాట్లాడుకుంటా ఉంటే తప్ప ఎవరు అడ్డా అయినా ఎక్కడ ఎనానమస్గా ఎవరు కదా. మొన్న 10 సీట్లు 7 సీట్లు వచ్చినాయి. అలా ఏ ఉండదండి. రామ్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 83లోనే ఇక్కడ నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన పరిస్థితి. మధ్యలో కొంతకాలం అలా ఉన్నప్పుడు వాపు అనుకుంటాం. సహజంగా జరిగే పరిణామాలు రాజకీయాలు. ఇది మొత్తానికి ఏదైతే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు చెప్తున్నటువంటి విధంగా కూడా పూర్తి స్థాయిలో రెండో రోజు మహానాడు మాత్రం అత్యంత విజయవంతంగా కూడా కొనసాగుతుంది. ఇదే తరహాలో ఎవరు ఎన్ని చెప్పినా సరే గతంలో ఉన్నటువంటి రీతిలో ఏమాత్రం కూడా లేదు. పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు ఎవరికైతే ఉంటుందో వారికి ఇక్కడ పట్టం కడతారంటూ కూడా యార్లగడ్డ వెంకట్రావు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, కడప నుంచి.